ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. మరి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఆయన మాటలు పట్టుకొని మరి మనం బ్రతకడం ప్రారంభిస్తున్న తర్వాత ఎంతో సమాధానం, నెమ్మదిని, ధైర్యాన్ని మన జీవితంలో చూడగలుగుతున్నాం కదండి. అవును, ఆయన మాటలు మనతో ఉన్నప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం కూడా ఈ అక్టోబర్ నెలలో మరి 2వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? 34వ కీర్తనలో 10వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించిన వారి జీవితంలో మరి ఏ కొదువు లేకుండా ఆయన మరి ఆశ్రయించు వారిని నడిపించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలాసార్లు మనము మనుషుల్ని ఆశ్రయించి ఉన్నాం కదా. మనుషులు ఆశ్రయిస్తే ఎన్ని కొరతలు మన జీవితంలో మనం చూసామో మనకే బాగా తెలుసండి. ఎందుకంటే మనుషుని ఆశ్రయించడం ద్వారా ఏ మేలు మనకు జరగదు. ప్రభుని ఆశ్రయిస్తే మన జీవితంలో అద్భుతాలను మనం చూడగలుగుతామండి. ఒకవేళ మనుషుల్ని ఆశ్రయిస్తే ఎంతవరకు మనకు సహాయం చేస్తారు, ఎంతవరకు మనకు తోడై ఉంటారు, ఎంతవరకు వారు మనకు క్షేమాన్ని కలగచేయగలుగుతారు. ఎవరు కూడా శాశ్వత కాలము మనతో ఉండేవారు కాదండి. ఒకరోజు మనుషుల ప్రేమ ఒకలాగా ఉంటే మరొక రోజున వారి ప్రేమ మారిపోతూ ఉంటుంది. అంటే మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది, లేదా మనుషులు చేసే పనిలో స్వార్థం ఉంటుంది, వారి ఆలోచనలో స్వార్థం ఉంటుంది. కానీ ప్రభు అలా కాదండి. నిన్ను ఏ కొదువ లేకుండా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏ విషయంలో అయితే నన్ను ఆశ్రయించి నువ్వు కోరుతున్నావో వాటి విషయంలో శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృపను మరి నీ పట్ల, నీ కుటుంబం పట్ల కుమ్మరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో అందుకే నీ ప్రభుని ఆశ్రయిద్దాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన శోధనలో ఉన్నా, విపత్తుల్లో ఉన్నా, ఎలాంటి విషయాల్లో నువ్వు వేదన కలిగి ఉన్నా, అన్నిటిలో, నీ పరిస్థితులన్నిటిలో ప్రభుని కనుక ఆశ్రయించడం మొదలు పెడితే ఆయన ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన ఎలా నిన్ను నడిపిస్తారో తెలుసా? నీకు మంచి ఆలోచన ఇచ్చి, చక్కని జ్ఞానం చేత నింపి, ఏది మంచో ఏది చెడో, ఎలా వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడే ఉన్నారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మరి ఉదయకాల సమయంలో ప్రభుని ఆశ్రయిద్దాం. ఏ పరిస్థితి వచ్చినా, దేవా ఇదిగో నాకున్న పరిస్థితి దయ్యా, నీవు నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా, నిశ్చయముగా ప్రభు అన్ని విషయాల కృప చూపిస్తూ గొప్ప సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ మరి బలముగా ముందుకు సాగుదాం. మరి ప్రభు ఇస్తున్న ఈ చక్కని మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకుందామండి. ఆమేన్. ఏ కొదువు లేకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు నడిపించబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రతి పరిస్థితిలో ప్రభుని ఆశ్రయిద్దాం. ఆపద రాగానే మనుషుల వైపు పరిగెత్తడం కాదు, వారి వైపు వీరి వైపు చూడడం కాదు, కానీ ప్రభుని ఆశ్రయిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? మరి ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా అయ్యా మేము అద్భుతంగా బలపరచబడుతున్నాం. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువు ఉండదని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఏ పరిస్థితిలో అయినా అయ్యా ఇదిగోండి, మేము ప్రభా ఇదిగోండి పరిస్థితుల వైపు చూడకుండా, లేదా ఆ పరిస్థితులను బట్టి మనుషులను చూసే వారికి కాదు, కానీ మిమ్మల్ని ఆశ్రయించే కృపలోనికి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని బలము మేమందరం ముందుకు సాగుదుము గాక. ప్రత్యేకమైన దీవెనల చేత మేము నింపబడదుము గాక. మీ మాటలు పట్టుకుంటే మా జీవితాలు మార్చబడతాయి కదా.
ప్రభా మా జీవితాల్లో మీకు ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చే జీవితాలుగా మా జీవితాలు ఉంట కృప చూపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో అయా ఎంతమంది అయితే అయా చాలా వేదనతో బాధలతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు తప్పించండి, విడిపించండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగుని గాక, కృప కలుగుని గాక, దీవించబడుతురు గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ అయా ఇదిగోండి ప్రత్యేకమైన దీవెనలు వారిపైన కుమ్మరిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని అయా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.